వెల్కమ్ టు హిందీ తరం క్లాసెస్. ఈ రోజు క్లాస్ లో మరికొన్ని కొత్త వాక్యాలు నేర్చుకుందాం. ఈ రోజు క్లాస్ ఏంటంటే ఫస్ట్ మనం తెలుగులో ఏదైనా అదే ఇప్పుడు చెప్పినట్టే ఫస్ట్ అన్నాను కదా, మొదటిసారి, రెండవసారి, మూడవసారి అని హిందీలో చెప్పాలంటే మనం ఎలా యూజ్ చేస్తాము. మామూలుగా మనం నెంబర్స్ నేర్చుకున్నాం కదా, 1 2 3 అని. మనం అలాగే 1 2 3 అని తెలుగులో అనేటప్పుడు వేరేలా అంటాం. 1వసారి, 2వసారి, 3వసారి అని వేరేలా అంటాం. సో హిందీలో కూడా 1 2 3 వేరు, పెహలా, దూసరా, తీసరా అని చెప్పడం వేరు. సో అవి ఎలా అంటామో ఈ రోజు క్లాస్ లో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ హిందీలో 1 అనడానికి మనం ఏక్ అని అంటాము. తెలుగులో ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3, 1వసారి, 2వసారి, 3వసారి. 1 అనేది 1, 1వసారి 2 ఒకేలా ఉన్నాయి. కానీ హిందీలో ఆ ఒక్క పదమే అంటే ఏంటి, 1 అనడానికి ఏక్ అంటాం కదా, కానీ మొదటిసారి 1వసారి అనడానికి హిందీలో పెహ్లీ బార్ అని అంటాం. అదొకటి మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా మనకి కొంతమంది ఉచిత సలహాలు ఇచ్చారు అనుకోండి, వాళ్ళు చేయకుండా అంటే మనం కోపంలో ఫస్ట్ ఏమంటాం, ముందు మీరు మీ పని చూసుకోండి అంటాం కదా, అలా అనే సందర్భం ఇక్కడ తీసుకున్నాం. పెహ్లే ఆప్ అప్నా కామ్ కర్ లీజియే. పెహ్లే అంటే ముందు, ఫస్ట్ మీరు మీ పని చూసుకోండి అని చిరాగ్గా అంటాం కదా, అలా అనేటప్పుడు పెహ్లే ఆప్ అప్నా కామ్ కర్ లీజియే, ముందు మీరు మీ పని చూసుకోండి. ఇప్పుడు చెప్పినట్టే ఇక్కడ మనం తెలుగులో 1 అని అంటాము, 1వసారి అంటాము, కానీ మనం తెలుగులో మొదటిసారి అంటాం. గుర్తుందో? ఒకసారి మనం జనరల్ గా థింక్ చేస్తే 1వసారి అని అనుకుంటే మొదటిసారి అని కొన్ని సందర్భాల్లో అంటాం కదా, అలాగే హిందీలో ఏకంటే 1 కానీ ప్రతిసారి కూడా మొదటిసారి అనడానికైనా 1వసారి అనడానికైనా కూడా హిందీలో పెహ్లే బార్ అని అంటాం. ఇది ఒకటి మారుతుంది, మిగిలిన నెంబర్స్ ప్రకారమే వస్తాయి. ఇక్కడ పెహ్లే ముందు మీరు పని చూసుకోండి అని అన్నాం. పెహ్లీ బార్, బార్ అంటే సారీ, 1వసారి 2వసారి అంటాం కదా, బార్ అంటే సారీ అని తెలుగులో అంటాము, హిందీలో బార్ అని అంటాము. ఇక్కడ పెహ్లీ బార్ అని అనడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏదైనా మూవీ మనం కొత్తగా ఫస్ట్ టైం అదే చూసాం అనుకోండి, మే పెహ్లీ బార్ దేఖీ హూ, నేను మొదటిసారి చూశాను సినిమా అని చెప్పడానికి. మే పెహ్లీ బార్ ఈ సినిమా దేఖీ హూ, నేను మొదటిసారి ఈ సినిమా చూశాను అని చెప్పాలి, ఎప్పుడు మొదటిసారి అనడానికి. ఇక్కడ మనం చెప్పిన సందర్భం మీరు పెహ్లే ఆప్ అప్నా కామ్ కర్ లీజియే, ముందు మీరు మీ పని చేసుకోండి. దేఖ్ లీజియే అన్నాం అనుకోండి, చూసుకోండి, ఏదనుకున్నా కూడా అక్కడ కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ నుంచి దూసరా దిన్ హమ్ చలే గయే థే, రెండో రోజు మేము వెళ్లిపోయాము. మొదటికి పెహ్లే అన్నాము, దూసరా ఇక్కడ మనము దో అంటాం హిందీలో, సో దూసరా ఇక్కడ కలిసింది, కానీ ఏక్ అనేది పెహ్లే పూర్తిగా కలవలేదు, అందుకే అది గుర్తుపెట్టుకోమని చెప్పాను. దూసరా దిన్ హమ్ చలే గయే థే, రెండో రోజు మేము వెళ్లిపోయాము, లేదంటే రెండో రోజే మేము వెళ్లిపోయాము, ఏదైనా ఒకటే. నెక్స్ట్ దూసరా తర్వాత అనుకోండి, అగలా దిన్ హమ్ చలే గయే థే, దూసరా అంటే రెండో రోజు, ఇక్కడ అగలా దిన్ అంటే ఏంటి, మరుసటి రోజు లేదంటే తర్వాత రోజు. నేను ఇక్కడ తర్వాత రోజు అని రాశాను. ఇన్ జనరల్ తెలుగులో మరుసటి రోజు అంటాం కదా, అది దూసరా దిన్ హమ్ చలే గయే థే, రెండో రోజే మేము వెళ్ళిపోయాము. అలా కాకుండా అగలా దిన్ హమ్ చలే గయే థే, తర్వాత రోజు మేము వెళ్ళిపోయాము, రెండు ఒకటే అర్థం. ఈ రెండింట్లో మనం ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. తీసరీ బార్ బతా రహీ హూ, బార్ అంటే మీకు ముందే చెప్పాను సారీ, ఇక్కడ ఎక్కడ బార్ అని నేను రాయలేదు కాబట్టి సారీ అనేది ఇక్కడ రాలేదు. సో తీసరీ బార్ బతా రహీ హూ, మూడోసారి చెప్తున్నాను అంటే ఈసారి మీరు వినాల్సిందే. మొదటిసారి చెప్పాను, రెండోసారి చెప్పాను, మూడోసారి ఫైనల్ గా చెప్పాను కాబట్టి మీరు వినాలి. అలా తీసరీ బార్ బతా రహీ హూ, మూడవసారి చెప్తున్నాను. చౌతీ బార్ ఆయా థా, ఇక్కడ దో అంటే దూసరా అనేసాము, తీన్ అంటే తీసరా, చార్ అంటే చౌత, ఇవన్నీ కూడా మిక్స్ అవుతాయి. ఓన్లీ ఏక్ పెహ్లే, ఈ రెండు మాత్రమే క్వైట్ డిఫరెంట్ కాబట్టి స్పెసిఫై చేసి మరి చెప్పి మీరు గుర్తు పెట్టుకోండి అని. చౌతీ బార్ ఆయా థా, 4వసారి వచ్చాడు, ఒక అబ్బాయి కాబట్టి. చౌతీ బార్ ఆయి థీ అంటే 4వసారి వచ్చింది, ఫీమేల్ చెప్పాలంటే. నెక్స్ట్ 4 బార్ గిర్ గయా, 4 సార్లు పడిపోయాడు.
4 సార్లు పడిపోయాడు. చౌతీ బార్ ఆయా థా 4వ సారి వచ్చాడు. 4 బార్ గిర్ గయా 4 సార్లు పడిపోయాడు. చిన్న చిన్న డిఫరెన్సెస్, కానీ ఈ చిన్న డిఫరెన్స్ మారడం వల్ల మొత్తం అర్థం మారిపోతుంది. ఇది మనము ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఇవన్నీ గుర్తున్నాయి కదా. ఇందులో ఏంటి, ఇందులో కొత్త పదాలు ఏమీ లేవు. నేను జస్ట్ నెంబర్స్ కి మనము సందర్భంలో ఎలా మార్చాలో నేను చెప్పాను. ఏకేమో పెహలే, దో దూసరా, తీన్ తీసరా, చార్ చౌతా. ఇక్కడ చార్ అని వచ్చింది. దూసరాకి అగ్లా అని కూడా మనము చెప్పొచ్చు. సో అర్థమైంది కదా. దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.